నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష. జిల్లా కలెక్టర్ కలిసి సమీక్షించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో సింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం. కోడిని మింగిన కొండ చిలువ, కర్రలతో కొట్టి చంపిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఘటన. నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది. కన్విక్షన్ శాతం పెంచాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి రామగుండం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పాలకుర్తి, అంతర్గా మండలాల అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, రహదారులు, శుద్ధి జలాలు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి రంగాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ప్రత్యేకించి రాబోయే నెలలో చేపట్టవలసిన అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా చర్చించిన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామం, ప్రతి వార్డు అభివృద్ధి తన ధ్యేయమని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రహదారి మరమ్మతులు, కాలువల నిర్మాణం, పార్కులు, వీధి దీపాలు వంటి సదుపాయాలను వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలను మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ సింగరేణి యువ కార్మికుడు ప్రాణాలు తీసుకున్న హృదయ విదారకన ఘటన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 8వ కాలనీలో చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున తప్పెట్ల పవన్ కుమార్ 27 ఏళ్ల వయసు గల యువకుడు తన నివాసం ముందే సింగరేణి క్వార్టర్లోని బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామం కాగా సింగరేణి ఏఎల్పీ గనిలో సీనియర్ సర్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి గోదావరికని 2 టౌన్ సీఐ ప్రసాదరావు, సీఐ లింగన్న చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ పిలుపు మేరకు ఈరోజు రామగుండం ఏరియా 2లో గల సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని రాజేందర్ రెడ్డి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని రెస్క్యూ స్టేషన్లో నిర్వహించడం జరిగిందని, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి శుభ్రపరచడం జరిగింది. ఈ పిచ్చి మొక్కలతో దోమలు విపరీతంగా పెరిగి కుట్టడం వల్ల విషజ్వరాల బారిన పడుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ భారత్ మిషన్ వారి యొక్క ఆదేశంతో సింగరేణి సంస్థలు సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ ఇన్స్ట్రక్టర్ నరసింహమూర్తి, తిరుపతి రెస్క్యూ బ్రిగేడార్స్ జక్కుల కిషన్ రావు, అకీఫుద్దీన్, నవాబ్, వినయ్, శ్రీనివాస్, సుమన్, శ్రీకాంత్, మురళి, పెద్ది, శ్రీకాంత్, రెస్క్యూ ట్రయాండ్ పర్సన్ చెల్ల రవీందర్ రెడ్డి, ఆడెపు చందన్ కుమార్, మధుకర్, మహేష్, సాయి, కట్కూరి రవీందర్ రెడ్డి, మడికంటి శ్రీనివాస్, నీలం రవి, ఆంజనేయ స్వామి, అనిల్తో పాటు రెస్క్యూ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛోత్సవ్ 2025లో భాగంగా ఇది 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. ఈ స్వచ్ఛోత్సవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడము ఈ స్వచ్ఛోత్సవ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది ఎందుకు పెట్టారంటే మన దేశంలో ఉన్న ప్రజలందరిలో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది వారిని ప్రోత్సహించే విధంగా ఈ స్వచ్ఛోత్సవం ఉంటుంది. ఈరోజు దీని గురించి ఈ స్వచ్ఛోత్సవం ఇక్కడ పాటించి మా రెస్క్యూషన్ ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి చెట్లను తొలగించి ఏదైతే ఆ పరిస్థితిలో దాన్ని శుభ్రం చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సింగరేణిలో ఉన్న ప్రతి కుటుంబం కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉన్నట్టయితే దోమలు పెరగకుండా మరియు ఆ ఇంటి పౌరుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని
మేము కోవడమే. థ్యాంక్ యూ. ఈరోజు సీఎంని కలిసిన సిపిఐ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ గారు సింగరేణి కార్మికులకు వచ్చే లాభాలను 35% ఇవ్వాల్సిందిగా కోరారు. ఓ కొండ చిలువ కోడిని అమాంతం మింగేసింది. స్థానికులు ఊరుకుంటారా? కర్రలతో ఆ కొండ చిలువను కొట్టి చంపేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగింది. మండల రెవెన్యూ కార్యాలయం సమీపంలో గల వంతెన వెనుక కొంతమంది సిక్కు సామాజిక వర్గం వారు తాత్కాలిక గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. సమీప ప్రాంతం నుంచి శనివారం తెల్లవారుజామున కొండ చిలువ గుడిసెల ప్రాంతానికి వచ్చి కోళ్లగూటిలోకి ప్రవేశించి ఓ కోడిని మింగేసింది. మిగతా కోళ్లు అరుస్తుండగా మెలకువ వచ్చిన వారు చూడగా అందులో కొండ చిలువ కనిపించింది. దీంతో వారు దానిని చితకబారడంతో నోట్లో ఉన్న మరణించిన కోడిని వదిలేసింది. దీంతో కొండ చిలువను పూర్తిగా చంపేసి దూరంగా విసిరి పారేశారు. నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుల్ పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. రామగుండం కమిషనర్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సిపి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని సిపి సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా మానవత్వంతో మెదలాలి. దోషులకు శిక్ష పడడంతో కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైంది. నేరస్తులకు వారెంట్స్, సమన్లు సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు, సమన్లు CCTNSలో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే బాధితులపై మనపై నమ్మకం పెరుగుతుందన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. శుక్రవారం సింగరేణి RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఏఐటీసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో జరిగిన 3 సార్లు జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో దాదాపు 28 డిమాండ్లను చర్చించగా 14 డిమాండ్లను అంగీకరించిన యాజమాన్యం 6 నెలలు గడిచినా ఇంతవరకు వాటి అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 12న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశంలో కంపెనీకి వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి 35% వాటా త్వరగా చెల్లించాలని, అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని అడుగగా యాజమాన్యం దాటవేత ధోరణి ప్రదర్శించగా ఏఐటీసీ అట్టి సమావేశాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో వచ్చిన లాభాలపై యాజమాన్యం ఆగస్టు 24న బోర్డు సమావేశం జరిపిందని, అందులో జరిగిన విషయాన్ని దాచిపెడుతూ ఎవరికీ తెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి బొగ్గు కరెంటు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డదని, వాటిని సింగరేణికి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా లాభాలు ప్రకటించి 35% వాటా త్వరగా చెల్లించాలని, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లాభాలు రాలేదా? 20 సంవత్సరాల కాలంగా ఒక సంవత్సరం నష్టం వచ్చిన సింగరేణికి 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లాభం వస్తుంది ఎంతో కొంత. మరి లాభాలు వచ్చే కంపెనీలో డబ్బు ఎందుకు లేదండి? ఏం చేశారు ఈ డబ్బు? రాష్ట్ర ప్రభుత్వం మన బొగ్గు తీసుకుంటాను. 100కి మనం తీసే బొగ్గులో 40% బొగ్గు జన్కో కంపెనీ తీసుకుంటా, అంటే రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటుంది. జైపూర్ పవర్ ప్లాంట్ లో 1200 మెగావాట్ల కరెంట్ తయారు చేస్తున్నాం, అది మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికి డబ్బు రాదు. మనకు తెలుసు 2014 కంటే ముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా మనకు అప్పు పెట్టల. రాజశేఖర్ ఉన్నా మన డబ్బులు ఎప్పుడు ఇచ్చేసిండు. చంద్రబాబు నాయుడు మన డబ్బులు ఎప్పుడు ఇచ్చేసిండు. ఎన్టీ రామారావు ఉన్నా, రోషన్ ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా మన డబ్బులు మనకు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? మెల్లమెల్లగా కొన్ని డబ్బులు ఆపుకుంటూ రావడం మొదలు పెట్టిండు. ఆయన దిగిపోయే నాటికి సింగరేణికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం 19,000 కోట్లు ఇవ్వాలి. మీకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికల కంటే 4-5 నెలల ముందు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మన సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర చేశాడు. ఇందారంకి వచ్చిండు.
ఇందారం దగ్గర మేము కలిసినాం. సార్ మా సింగరేణికి 19,000 కోట్లు రావాలి, ఈ గవర్నమెంట్ ఇస్తలేదు, మా సింగరేణి దివాళా తీసే పరిస్థితి ఉందంటే ఆయన ఏమంటే మంచిర్యాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది, సింగరేణికి సింగరేణి డబ్బుని వాడుకొని ఇవ్వటం లేదు, సింగరేణి లాస్లో పోతుందని ఇచ్చింది. 4-5 నెలలకి ఎలక్షన్ జరిగినాయి, ఆ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోయి ఇదే భట్టి గారిని కలిసినాం. ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన్ని కలిసి మెమోరం ఇచ్చినాం. సార్ సింగరేణికి 19,000 కోట్లు ఇవ్వాలి, మీకు కూడా తెలుసు, మీరు వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మరి ఇస్తలేరు, దానివల్ల మా సింగరేణి లాస్లో పడుతుందంటే ఆయన కోపం వచ్చింది. ఆయన అన్నాడు కేసీఆర్ 6 లక్షల కోట్ల పైన అప్పు చేసిపోయిండు, అసలు ఈ గవర్నమెంట్ అంటే ఆర్థిక మంత్రిగా నాకే అర్థం కావట్లేదు, మళ్ళీ మీరేమో సింగరేణి డబ్బులు వచ్చినాయి అని వచ్చిన్నాను. నేనన్నా 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మాట వాస్తవమే, మీరు కాదట్టలేదు కేసీఆర్. మరి నువ్వు గవర్నమెంట్ నడపా, మీరు గవర్నమెంట్ నడపాల్సిందే కదా, మరి అట్లనే మా సింగరేణి కూడా నడుపుకోవాలి కదా, నడుపుకోవాలంటే 19,000 కోట్లు మీరు ఇవ్వాలి కదా. ఒకేసారి ఇవ్వకపోయినా కనీసం 3-4 వాయిదాల్లో ఇవ్వండి, ట్యాప్లో 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వండి అంటే మంచిది, నేను క్యాబినెట్ లో మాట్లాడతా, ముఖ్యమంత్రి గారితో చెప్తా అని అన్నాడు. మరి ఏం మాట్లాడిందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు కావస్తుంది 19,000 కోట్ల రూపాయలు రూపాయి ఇవ్వకపోగా ఈయన ఒక 22 కోట్ల రూపాయలు అప్పు, 22,000 కోట్ల అప్పు చేశారు. అంటే ఇప్పుడు 40 కాంగ్రెస్ ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో ఇవాళ గుర్తింపు సంఘంగా మనం జీఎం ఆఫీసుల ముందు ధర్నా చేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రాఫిట్ బోనస్ కోసం వివిధ సర్కులర్ల కోసం అగ్రిమెంట్ అయిన సర్కులను కూడా విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాలు సింగరేణి వ్యాప్తంగా మనం ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఇలా RG1 ఏరియాకు వచ్చిన మన అధ్యక్షుల వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన కార్మికులను ఉద్దేశించి మాట్లాడేదిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సిఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు, రాష్ట్ర కార్యదర్శి వేలుపుల కుమారస్వామి గారు గోదావరి కనిలోని రీజనల్ CMPF కార్యాలయంలో రీజనల్ కమిషనర్ 1-2 గారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CMPF గోదావరి కని రీజియన్ కార్యాలయం పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం 1, 2, 3 మరియు భూపాలపల్లి ఏరియాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క CMPF 2022-23 నుండి నేటి వరకు CMPF అప్డేట్ చేయలేదని, పాస్ పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. దీనివల్ల కార్మికుల్లో అనేక అపోహలు, అనుమానాలున్నాయని అన్నారు. అంతేకాకుండా కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే CMPFను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని రీజనల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. దీనికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా తొందరలోనే కాంట్రాక్ట్ కార్మికుల CMPFను అప్డేట్ చేసి పాస్ పుస్తకాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు లిటిల్ సిటిజన్ హై స్కూల్లో అక్బర్ నగర్ రామగుండం బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో టీచర్స్ మరియు స్టూడెంట్స్, పేరెంట్స్ పాల్గొన్నారు. మరియు కరెస్పాండెంట్ నాగరాజు సార్, హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి సార్, సలీం పాల్గొన్నారు.
శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్లో బతుకమ్మ సంబరాలు. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చిరలు కోనటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోగిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలబోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటిగా రాజేశాం ఆటాడు నమ్మా నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై Come on.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష. జిల్లా కలెక్టర్ కలిసి సమీక్షించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో సింగరేణి సంస్థ పిలుపు మేరకు స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమం. కోడిని మింగిన కొండ చిలువ, కర్రలతో కొట్టి చంపిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఘటన. నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది. కన్విక్షన్ శాతం పెంచాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.